గ్యాంగ్ కథలు. గబ్బిలం పక్షులు ఇంకా మృగాలు. మిన్ను, గబ్బిలాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా. గబ్బిలాలు ఎందుకు ఇలా ఒంటరిగా చీకటి గుహల్లో ఉంటాయి? ఎందుకంటే అవి చీకట్లో బాగా చూడగలవు. ఎందుకంటే అవి నిశ్శబ్దాన్ని ఇష్టపడతాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. గబ్బిలాలకు సంబంధించి ఆసక్తికరమైన నీతి కథ ఉంది. ఏంటో కదా మిన్ను? గబ్బిలాలు పక్షులు ఇంకా మృగాల కదా. ఒకసారి ఆకాశంలో ఉన్న పక్షులకి అడవిలో ఉన్న మృగాలకి మధ్య తీవ్రమైన యుద్ధం మొదలైంది. ఆ పక్షులకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఆ మృగాల్ని ఓడిద్దాం పదండి. ఇంతలో ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక పిరికి గబ్బిలం ఏ వర్గంలో చేరాలో తేల్చుకోలేకపోయింది. పక్షుల మృగాల గెలిచే వైపు ఉండటమే నాకు మంచిది. గెలుపు వైపు మృగాలు ఉండడం చూసి ఆ జిత్తుల మారి గబ్బిలం మృగరాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంది. నేను కూడా మీలో జంతువునే. నన్ను మీతో కలిసి పోరాడనివ్వండి. అందరం కలిసి ఆ పక్షుల్ని ఓడిద్దాం. సరే, కలిసి పక్షుల్ని ఓడిద్దాం. తరువాత మెల్లగా యుద్ధంలో పక్షులది పైచేయి అయింది. వెంటనే గబ్బిలం మార్గం మార్చి పక్షుల రాజ గద్ద దగ్గరికి పరిగెత్తింది. రాజా, నాకు పక్షుల్లాగే రెక్కలున్నాయి కాబట్టి మీతో కలిసి పోరాడనివ్వండి. మృగాల్ని ఓడిద్దాం. స్వాగతం గబ్బిలమా, మనం తొందరలోనే మృగాల్ని ఓడించబోతున్నాం. అలా యుద్ధం కొనసాగుతుంటే అవకాశవాది గబ్బిలం అటు ఇటు వర్గం మార్చుకుంటూ వచ్చింది. ఒకసారి పక్షుల వైపు ఉంటే మరోసారి మృగాల వైపు. ఆఖరికి యుద్ధం నిలిపివేయబడింది. అలా అడవిలో శాంతి నెలకొనింది. చూడు గద్దా, ఇక నుంచి పక్షులు మృగాలు స్నేహితులు. అవును సింహం, ఇక నుంచి మనం ప్రశాంతంగా జీవిద్దాం. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు జట్టులు మార్చిన గబ్బిలం పద్ధతిని అటు మృగాలు ఇటు పక్షులు రెండూ తప్పుపట్టాయి. సిగ్గులేని గబ్బిలమా, ఇక నీకు స్నేహితుల్ని పొందే అర్హత లేదు. నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండకూడదు. అలా గబ్బిలంతో తన జాతి మొత్తం అడవిని విడిచి పక్షులకి మృగాలకి దూరంగా చీకటి గుహలో ఒంటరిగా బతకాల్సొచ్చింది. అలాంటి పిరికితనం ఉంటే ఎప్పటికైనా ఏ స్నేహం లేకుండా ఒంటరిగా బతకాల్సిందే. అయినా ఇది కేవలం కథే. నీకు తెలుసా, గబ్బిలం పక్షి కాదు. అది రాత్రులు మేల్కొనే జంతు జాతికి చెందింది. అవి రాత్రులు మేల్కొని చీకట్లో వేటాడతాయా? అవును, మనం పగలి వచ్చేవాళ్ళం కాబట్టి చీకటి పడకుండానే ఇంటికి వెళ్ళిపోదాం పదా.